ఆ మైక్ అనేది నేను ఎందుకు అలా పడేస్తానో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో నిన్న నైట్ నేను చెక్ చేస్తూ ఉన్నప్పుడు నా యూట్యూబ్ ఛానల్ని ఆల్మోస్ట్ రేపటితో 1 month అయిపోయింది నేను వీడియో పెట్టక. ఇట్ ఈస్ లిటిల్ సర్ప్రైజింగ్. సో దాని తర్వాత ఓకే నేను డిసైడ్ అయ్యాను, ఇప్పుడు మాన్సూన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది మనకి, ఇట్ ఈస్ ఏ బైకర్స్ టైం అనమాట. సో నిన్న ఇమ్మీడియట్గా నేను ఏం చేశానంటే నా యాక్షన్ కెమెరా మీద కూర్చున్నాను అనమాట. సో దానికి నిన్న ఆల్మోస్ట్ ఒక 2 hours చేశాను అనమాట. దీనికి మైక్కి ఏదో ఒకటి జుక్కాటి చేద్దాము అనేసి ఆ మైక్ని మీకు చూపిస్తాను. సో నిన్న ఈ మైక్ కోసం అనేది కొన్ని జుగాడ్ చేసి అన్నీ చేసి కొంచెం ఫిట్ చేశాను. మళ్ళీ ఇది ఒక యాడ్ చేశాను ఎక్స్టెన్షన్. సో దీనికి కొంచెం వ్యూ అనేది కొంచెం కనబడడానికి. సో ఇదంతా ఎందుకు అంటే ఎందుకంటే లాస్ట్ వీడియోస్లో చూస్తుండొచ్చు మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మైక్దే అనమాట. సరిగ్గా వాయిస్ అనేది క్లారిటీగా ఉండట్లేదు, మళ్ళీ ఆ విండ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో ఈసారి ఈ మైక్కి ట్రై చేశా, ఆ మైక్ ఒకవేళ వర్క్ చేసిందా ఓకే, వెల్ అండ్ గుడ్. సో ఒకవేళ వర్క్ అవ్వలేదా ఇంకా ఇష్యూ అట్లనే ఉంది, వాయిస్ అనేది క్లారిటీగా లేకపోతే ఇంకా కొత్తది తీసుకోవాలి. కొంచెం ఈసారి మంచి చూసి కొత్త తీసుకోవాలి. ప్లాన్స్ అనేది జరుగుతున్నాయి, కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది వేరే దానికి షిఫ్ట్ అవుతుంది. ఇవన్నీ మీరే చూస్తూ ఉంటారు. నేను ఇక్కడ నుంచి అదే నేను రెగ్యులర్గానే పోస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను, కానీ 1 month అనేది చాలా లాంగ్ అనేది నాకు తెలుసు. ఓకే, ట్రై చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ కూడా నాకు కావాలి మెయిన్గా. సో దానికి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు మీటింగ్ పాయింట్కి అనేది వెళ్ళిపోయి అక్కడి నుంచి రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇట్ ఈజ్ అరౌండ్ చిన్న రైడే, ఒక 60 kilometers 60 to 70 kilometers ఉండొచ్చు. సో అక్కడికి వెళ్ళేసి బైక్ మీద గోప్రో షిఫ్ట్ అయిపోయి మళ్ళీ మిగతాది మనం మాట్లాడుకుందాము, ఎందుకంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోతుంది. సో వస్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4:50 అవుతుంది. సో నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక 15 to 20 minutes కావాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ అక్కడ ఎవరు వచ్చి ఉండరు నాకు తెలిసి. అక్కడికి వెళ్ళి చూద్దాం ఎవరైనా వచ్చారా లేదా అనేది. సో ఇప్పుడు స్టార్ట్ చేసేసి లెట్స్ గో, వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఈ మైక్ అనేది నేను టెస్ట్ చేశాను. సో ఆ మైక్ అనేది చాలా దారుణంగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నిజంగా చూస్తే రియల్లీ అది తీసుకొని పడేయాలనిపించేసింది, అంత దరిద్రంగా ఉంది. సో ఇప్పుడు రైడ్కి వచ్చేసి మేము వెళ్తుంది ఇక్కడ ఆదియోగి అని ఆల్మోస్ట్ చిక్బళ్ళాపూర్ దగ్గర. సో మీటింగ్ పాయింట్ వచ్చేసి యలంక, ఎవరికైతే తెలిసి ఉంటుందో మీకు యలంక రాయల్ ఎన్ఫీల్డ్ షోరూము. సో అక్కడ అనేది అందరు మీట్ అవుతాము. సో అక్కడి నుంచి డైరెక్ట్ చిక్బళ్ళాపూర్ వెళ్ళిపోతాము ఆదియోగికి. చూద్దాం, ముందర ఏమైనా బ్రేక్స్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అక్కడ వాళ్ళని కలిసినాకే తెలుస్తుంది ఎవరు లైక్ చూద్దాం. చిక్బళ్ళాపూర్లో ఆదియోగి స్టాచ్యూ అనేది యాక్చువల్లీ కోయంబత్తూర్లో చాలా పెద్దది, ఇక్కడ అనేది చిన్నది ఇక్కడ పెట్టారు. సో అక్కడికి వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు కోయంబత్తూర్కి అయితే వెళ్ళలేము. అక్కడికి వెళ్ళి చూసేసి జస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్. సో నేను ఈ రైడ్ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఈ కెమెరా అనేది ఇప్పుడు ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే ముందర చాలా మాన్సూన్ సీజన్స్ రైడ్స్ ఉన్నాయి. మీరు ఈ రోడ్స్ చూసినట్టయితే మా ఇంటి దగ్గర ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీనివల్ల నేను హాయిగా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అంత ఇదిగా ఉంటుంది రోడ్ అనేది. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ నేను వచ్చేది 2 months అయిపోతుంది, 2-3 months అవుతుంది. అయినా ఇది కన్స్ట్రక్షన్ ఇట్లా జరుగుతూనే ఉంటుంది. నేను ఇట్లా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటాను. మిడిల్లో ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు.
రోడ్ మిడిల్లో ఆపడం ఏంద్రా బండిని అసలు, ఎవర్రా మీరు? సో ఇప్పుడు రైడ్ వచ్చేసి మార్నింగ్ రెయిన్ ఉంటుంది అని అనుకున్నాను, కానీ లక్కీలీ రెయిన్ లేదు. హాయిగా నేను వెళ్ళిపోవచ్చు. మెయిన్గా రెయిన్ ఉంటే నా కెమెరా అనేది నేను లోపల పెట్టేసుకోవాలి. ఎందుకంటే నాకు ఎట్లో యాక్షన్ కెమెరాకి ఇది లేదు కాబట్టి. సో డైరెక్ట్గా అక్కడ లొకేషన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాము. ఇప్పుడే మీటింగ్ పాయింట్కి అయితే వచ్చాను. ఇక్కడ ఎవడూ కనిపించట్లేదు, మేబీ ముందు ఉండొచ్చేమో. నాకు ఈ చుట్టుపక్కల అయితే ఎవరు లేరు, ముందరేమైనా ఉండొచ్చేమో చూద్దాం. ఒకవేళ ముందరుంటే అక్కడి నుంచి అందరూ స్టార్ట్ చేసేది. ఎందుకంటే నేనే లేట్ వచ్చాను, నేను ఆల్మోస్ట్ అందరూ ఉండిపోతావు. ఇదే యలంక రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఎవరు లేరేంటి ఇక్కడ అసలు? చూద్దాం, ఉండు చెక్ చేద్దాం ఎవరైనా వచ్చినారో లేదా అనేది. సో ఒకడు వచ్చేసి ముందర ఉన్నాడు, ఇంకొకడేమో ఇక్కడ వెనకాల ఉన్నాడు. ఇంకా హెబ్బాల్ కూడా ఎక్కలేదు. ఒకడేమో ఆల్రెడీ ముందున్నాడు. సో నేనే లేట్ అనుకున్నాను, నాకన్నా లేట్గా వచ్చారు ఇలా. హ్యాపెన్స్. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోదాము. సో అందరూ కలిసాము ఇక్కడ. ఆల్మోస్ట్ 4 మెంబర్స్ అయితే అయ్యాము ఇప్పుడు. సో 4 మెంబర్స్ అనేది వెళ్ళిపోయి, సో ముందర ఇంకా 2 జాయిన్ అవుతారంట. సో 2 ముగ్గురు అనేది ఇంకా క్లారిటీ లేదు. సో లెట్స్ సీ, ఎంతమంది జాయిన్ అయితే అంత మంచిది మనకి. అది లైక్ ఒక వైబ్ అనేది క్రియేట్ అయిపోతుంది మనకి. ఒక గ్రూప్ ఆఫ్ 40 మెంబర్స్ అనుకుంటే మనకి ఒక్కొక్కరికి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్ మనకి. ఒక మంచి టీ బ్రేక్ అనేది తీసుకున్నారు వాళ్ళు. బేసికలీ నేను తాగాను కాబట్టి. టైం వచ్చేసి కీస్ ఎక్కడున్నాయి, నేను చూడ కీస్ జేబులోనే పెట్టుకుని ఊరంతా ఎత్తుకున్నాడు. నేను అలాంటి వాడే ఉంటాడు. సో ఇప్పుడు టైం వచ్చేసి 1 నిమిషం ఉండు, నేను ఎదుగుతున్నాను. ఆ టైం చూపించే టైం అవుతుంది. ఇప్పటికి 6 అయింది టైము. ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్గా వెళ్ళిపోయేది, ఎక్కడ ఆపేది ఉండదు మనకి. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఒక వ్యూ అనేది ఎంజాయ్ చేసి, మేబీ దారిలో వర్షం పడకపోతే ఇంకా సేఫ్. లెట్స్ గో. అక్కడికి ఇప్పుడు ఇక్కడైతే రాలి, ఇక్కడ ఒకటి కలిసాడు అక్కడ మనకి. ಇದು ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಿಮ್ಮದು? ನಿಮ್ಮದು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಇಲ್ಲಿ ಯಾರ್ಯಾರ್ದು ಫಸ್ಟ್ ಟೈಮ್? ನೀವು ಫಸ್ಟ್ ಟೈಮ್. ನಾನು ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಟೈಮ್ನಲ್ಲಿ ಬಂದೆ, ಮತ್ತು ಇವಾಗ ಈ ಟೈಮಿಗೆ ಬಂದಿದೆ. సో ఇప్పుడే ఈషా ఫౌండేషన్కి వచ్చాము. ఇక్కడైతే ఫుల్ వర్షం అయితే పడుతూనే ఉంది. మనం ఈ గొడుగు తెచ్చి అందరూ సరిపోవాలి తెలుసా? ఈ గొడుగు సరుపు మన దగ్గర గొడుగు కదా సేపేది.
ಇದು ಹೋಂಡಾ ಇದು ಹಾಂ, ಸದ್ಗುರು ಓಡಿಸಿದ ಗಾಡಿನ ಇಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ. ಅವ್ರು ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ ರೈಡಿಂಗು. ಚೆನ್ನಾಗಿದೆ ಗಾಡಿ ಮಾತ್ರ. ಕಾವೇರಿ ಕಾಲಿಂಗು, ಇನ್ನೊಬ್ರು ಸ್ಟೇಸ್ ಆಯಿಲ್, ಯಾರು ಜಗ್ಗಿ ವಾಸುದೇವರು. ಇವ್ರದೇನಾ? ಮತ್ತು ಅವರು ಒಂದು ಮಾಡ್ತಾರಲ್ಲ ಅದು ಯಾರು? ఇది మోస్ట్లీ సద్గురు తోలే బండి ఇది మొత్తము. వాళ్ళు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ బండి అనేది ఇక్కడ పెట్టారు, ఇక్కడ చూడొచ్చు. సో వ్యూ అయితే ఇక్కడ నాకు బాగా నచ్చింది చెప్పడానికి. వాట్ ఏ ಪೀಸ್ಫುಲ್ ವೆದರ್. ಇವಾಗಲ್ಲ, ಆಮೇಲೆ ಯಾವಾಗಿದ್ರು ಸ್ಟೋರಿ ಹಾಕಕ್ಕೆ ಇದೆಲ್ಲ ಫೋನ್ ಹಾಳಾಗಿದೆ. ವಿಡಿಯೋ ಎಡಿಟಿಂಗ್ ಮಾಡೋರು ಮಾಡಿ, ನಮ್ಗೆ ಅಷ್ಟೊಂದು ಬರಲ್ಲ. ಯಾರು ಇವರಿದಾರಲ್ಲ ವಾಗರ್. ಹೆಂಗಿದೆ ಬ್ರೋ ನಿಮ್ಮ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇಲ್ಲಿ ಇವತ್ತು? ಸಕ್ಕತ್ತಾಗಿದೆ ಅವರು. ಅಲ್ಲಿ ಅದನ್ನ ನೋಡ್ಬಿಟ್ಟು ನಂಗೆ ಫುಲ್ ಒಂಥರ ನನಗೆ ಕೇರಳ ವೈಸ್ ಬರುತ್ತೆ ಅದು ನೋಡಿದರೆ. ಆ್ಯಕ್ಚುಲಿ ಕೇರಳ ಅಥವಾ ಇಲ್ಲಿ ಕಲ್ತಾ ಹೊರನಾಡು ಅಲ್ಲೆಲ್ಲ ಹೋಗಿನಿ ಆ ಥರ. ಬಟ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ನಲ್ಲೇ ಕೇರಳ ವೈಬ್ಸ್ ಬಂದಿದ್ದಾವೆ. ಇವತ್ತು ಹಿಲ್ ಸ್ಟೇಷನ್ ಥರ ಇದೆ. ಹಾಂ, ಇನ್ನು ಮುಂದೆ ಹೋಗೋಣ, ಹತ್ರ ಹೋಗೋಣ ಬನ್ನಿ. ಹತ್ರ ಹೋಗೋಣ ಬರ್ರಿ. ಅಲ್ವಾ? ಬಟ್ ನಿಜಲ್ಲಿ ಇವತ್ತು ಬಂದಿದ್ದ ರೈಡಿಗೆ ವರ್ತ್ ಅಂತ ಹೇಳ್ಬೋದು ಈ ವೆದರು. ಹಾಂ, ನಾನು ಎಷ್ಟೆಲ್ಲ ಬಂದಿದ್ದೀನಿ ಈ ಥರ, ಇಲ್ಲಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನೋಡ್ತಾ ಇರೋದು. ಇಷ್ಟು ಕೂಲಾಗಿರೋದು ಎಲ್ಲ, ಇಷ್ಟು ಕೂಲು. ಅಲ್ಲಿ ಫಾಗು ಅದು ನೋಡಿ ಅದು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿ. ಅದೇ ನೋಡಿ ಹೋಗೋದು ಬೇಕಾಗಿಲ್ಲ. ಹಾಂ, ಮಳೆ ಬಂದ ಬೆಂಗಳೂರೇ ಸಾಕು. ಫುಟ್ವೇರ್ ಕಲೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಇಡಬೇಕಾ? ಹಾಂ, ಅಲ್ಲಿ ಇರೋದು ನೋಡಿ. ಇಲ್ಲಿ ಇಡ್ಬೋದು, ಇಲ್ಲಿ ಕಂಡಿ ಆಗಲ್ಲ. ಒಂದು ಬಿಡ್ತಾರೆ ಅಷ್ಟು ನೀರೆಲ್ಲ ಏನಕ್ಕೆ ತೊಡಗಿಸ್ತಾರೆ ಅದೇ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ. ಎಲ್ಲರೂ ಹಾಕೊಂಡಿದ್ದಾರೆ. ನೀವು ಅಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬೇಕು. ಶೂಸ್ ತೆಗೆದು ಶೂ ಹಾಕೊಂಡು ಆಗಲ್ಲ. ಇದು ತೆಗ್ದು ಇವಾಗ ಮತ್ತೆ ಹಾಕೋಬೇಕಂದ್ರೆ ನೋ ವೇ. ನಿಜಲ್ಲ ಆ ಕಡೆನೇ ಒಂಥರ ಇದೆ ಸೀರಿಯಸ್ಲಿ. ಎಲ್ಲರೂ ಲೊಕೇಶನ್ ಓಪನ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಡಬಲ್ ನಾನು ಇದಕ್ಕೆ ಹಾಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ ಡೈರೆಕ್ಟ್. ಇರಿಟೇಟ್ ಆಗುತ್ತೆ ಸಣ್ಣದು. ಮತ್ತೆ ಅದು ಕನ್ವರ್ಟರ್ ಹಾಕಿದ್ರೆ ಗೊತ್ತಾ, ಎಲ್ಲ ಬರ್ತಿದ್ದೀರಲ್ಲ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಇದೆ ಏನೋ ಥರ ಏನೇನೋ ಮಾಡ್ತಾರೆ. ಇದು ಮಾಡ್ಬೋದು, ಹಾಕ್ಬೋದು, ಎಕ್ಸಾಸ್ಟ್ ಹಾಕ್ಸಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಗಾಡಿ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಎಕ್ಸಾಸ್ಟ್ ಹಿಡಿತಾ ಅಂತಾನೆ. ಈ ನನ್ನ ಗಾಡಿ ಎಲ್ಲಿ ನಂಬರ್ ಪ್ಲೇಟ್ ಎಲ್ಲಿದೆ? ಸಿಟಿ ಒಳಗೆ ಹೋದ್ರೆ ಈಗ ಸಿಟಿ ಒಳಗೆ ಹೋಗೋದೇ ಇಲ್ಲ. ನಂಬರ್ ಪ್ಲೇಟ್ ಎಲ್ಲಿಕ್ಕಿಲ್ಲ? ಇದೆ ಸರ್, ನಾನು ತೆಗ್ದಾಕಿರೋದು ಅದನ್ನ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಲಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ. ಇವಾಗ ಮಳೆಗಾಲ ಬಂತಲ್ಲ, ಮಾನ್ಸೂನ್ ಸೈಡೆಲ್ಲ ಹೋದರೆ ಹಾಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ. ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಸೈಡ್ ಹಾಕ್ತೀನಿ. ಅದು ದೇವನಹಳ್ಳಿ ಫುಲ್ ಸ್ಪೀಡ್ ಕ್ಯಾಮ್ರಾ ಇದೆ. ಅದು ಇದು ಬರ್ತೀನಲ್ಲ ಹೊಸ್ಕೊಂಡಿದೆ ನೋಡಿ. ಒಂದು ಎಲ್ಲಿ 140 100 ಹೊಡಿತೀವಿ ಸರ್ ಸ್ಪೀಡು. ನಂಬರ್ ಪ್ಲೇಟ್ ಬೇಕು. ಮೊನ್ನೆ ಫಸ್ಟ್ ಸರ್ವಿಸ್ ಆಯಿತು. ಅದಕ್ಕೂ ಮುಂಚೆ 100 ಮೇಲೆ ಹೋಗ್ಬೇಡಿ ಅಂತಿದ್ರು. ಹೊಸ ಗಾಡಿನಾ? ಎಷ್ಟಾಯ್ತು ಸರ್ ಅದು? 4 ಭಯ್ಯ. ನೀನು ಟಾಪ್ ಬಾಕ್ಸ್ ತೆಪ್ಪಿಸ್ಕೊಂಡು ಭಯ್ಯ. ఎందుకు ఎందుకు ಯಾವಾಗ ನೀವು ಅನುಕಲ್ ಕೂತ್ಕೊಂಡು ಉಂಟೆ ತಗೊಳಕ್ಲ. దీనికి టాప్ బాక్స్ వేయించి ಟಾಪ್ ಬಾಕ್ಸ್ ಎಲ್ಲ ಹಾಕ್ತೀರ ಗೊತ್ತೇ? సో ఇక్కడ నుంచి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయి, అది ఒక కెఫే అనమాట.
ఆ కెఫేకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్. ఇప్పుడు బైక్స్ది ఒక లైనప్ చూస్తారా? ఇట్స్ లైక్ బైకర్స్ పారడైస్. ఏం లైనప్ రా, ఏం బైక్స్. ನೈಸ್ ವಿಂಟೇಜ್ ಗಾಡಿ ಇದಕ್ಕೆ ಅಲ್ಲಾಡ್ಬಿಡ್ಬೇಕಾರೆ. బ్యాక్ ఫ్రమ్ ద రైడ్. అండ్ ఈ రైడ్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటి అంటే ఆ వెదర్. ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ అని చెప్పాలి సీరియస్గా. నేను ఇట్లాంటి వెదర్ బెంగళూరులో అసలు ఇప్పటివరకు ఒకసారి ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు. అండ్ ఈరోజు వావ్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది వెదర్. అండ్ నేను వచ్చి ఆల్మోస్ట్ 3 hours అయింది. అండ్ రిఫ్రెష్ అయ్యి దాని తర్వాత స్టార్టెడ్ టు ఎడిటింగ్ ఆల్రెడీ. సో ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఈ రైడ్లో ఒక బ్యాడ్ థింగ్ ఏమంటే కెమెరాది సెన్సార్ అనేది పోయింది, స్టెబిలైజర్ సెన్సార్. సో మీరు చూడొచ్చు అక్కడక్కడ వీడియోలో కొంచెం షేకీ వస్తూ ఉంటుంది. అదే దీన్ని రీసెర్చ్ చేసి నాకు తెలిసింది ఏమంటే దీన్ని స్టెబిలైజర్ పోయింది. అండ్ మైక్ క్వాలిటీ కూడా వన్ ఆఫ్ ది వర్స్ట్ మైక్ క్వాలిటీ అని నేను చెప్పగలి. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 5 or 6 years అయి ఉంటుంది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇట్స్ రియల్లీ టైమ్ టు బీ అప్గ్రేడ్ టు అనదర్ యాక్షన్ క్యామ్. సో మీరు త్వరలో చూస్తారు ఇంకొక యాక్షన్ క్యామ్ మన యూట్యూబ్ ఛానల్లో. సో ఫర్ దాట్ యూ నీడ్ టు ప్రెస్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ ఆ లైక్ చేసేసి మాత్రమే వెళ్ళండి. And that's it for today guys. I hope you like this video. And ఈ వీడియో మోర్ ఓవర్ నెక్స్ట్ కమింగ్ మాన్సూన్ రైడ్స్కి ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఇది మీకు గిన్నె నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. See you in the next vlog. Till then, bye bye.